వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. శ్రీకాకుళం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి రంగం సిద్ధం. ముందుకొచ్చిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సీఎం చంద్రబాబు సమక్షంలో కుదిరిన ఎంఓయు. నంద్యాల పట్టణంలోని రామకృష్ణ పీజీ కాలేజీలో పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పోలీసుల మధ్య కోఆర్డినేషన్ పై రివ్యూ మీటింగ్ ఏర్పాటు. ఆలగడ్డ పట్టణ నగర పంచాయతీ కార్యాలయంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించిన అధికారులు. డిసెంబర్ 5వ తేదీ నాటికి 10వ తరగతి సిలబస్ పూర్తి చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. మహానందీశ్వర స్వామి వారి దేవస్థానంలో ఘనంగా జరిగిన శ్రీ స్వామి అమ్మవారి పల్లకి సేవ. కలెక్టరేట్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించిన నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజ్కుమారి గనియా. శాంతిరామ్ ఇంజనీరింగ్ కళాశాలలో డ్రగ్స్, ర్యాగింగ్, సైబర్ క్రైమ్ పై అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసిన పాణ్యం ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి. ఉత్తరాంధ్రకు మరో ఎయిర్పోర్ట్ రానుంది. శ్రీకాకుళంలో నిర్మించ తలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టుకు సంబంధించి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్య ఈ మేరకు అవగాహన ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమక్షంలో అధికారులు ఎంఓయు పత్రాలు మార్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లాకు ఎయిర్పోర్ట్ రాకతో ఉత్తరాంధ్ర ప్రాంతంలో కనెక్టివిటీ పెరుగుతుందని, అలాగే పర్యాటక రంగానికి దోహదపడుతుందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అన్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణంలో ఈ ప్రాంతంలో ఆర్థిక వృద్ధికి ఊతం లభిస్తుందని సీఎం అన్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ప్రస్తుతం స్థల పరిశీలన జరుగుతోంది. మౌలిక వసతులు, రెగ్యులేటరీ అనుమతులపై ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కలిసి పనిచేయనున్నాయి. నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ ఆదేశాల మేరకు నంద్యాల పట్టణంలోని రామకృష్ణ పీజీ కళాశాల మీటింగ్ హాల్ నందు కర్నూలు, నంద్యాల జిల్లాల పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ మరియు పోలీస్ అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ సరళాదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా క్రిమినల్ కేసులలో పోలీస్ మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ల మధ్య కోఆర్డినేషన్ ఎలా ఉండాలి అనే అంశంపై చర్చ సుదీర్ఘంగా జరిగింది. ఒక వ్యక్తి నేరం చేసినప్పుడు సదరు వ్యక్తిని అరెస్ట్ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు కోర్టులో హాజరుపరచుటకు ముందు పోలీసు అధికారులు నిర్వహించవలసిన విధి విధానాల గురించి కోర్టు వారు వివరించారు. దర్యాప్తు అధికారి నేరం చేసిన వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకోవడంలో ముఖ్య పాత్ర పోషించాలని, కేసుకు సంబంధించి అన్ని ఆధారాలను సేకరించి కోర్టుకు సమర్పించాలని వివరించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సి సరళాదేవితో పాటు నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ ఎం జావలి, డోన్ డీఎస్పీ శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాసులు మరియు మహేశ్వరి, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోతీలాల్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సివి శ్రీనివాసులు, వై శ్రీహరి, నంద్యాల 3వ ఏడీజే అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగక్ రాజశేఖర్ రెడ్డి, ఆలగడ్డ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శివప్రసాదరావు, కర్నూలు, నంద్యాల జిల్లాల పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ మరియు నంద్యాల జిల్లా పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఆలగడ్డ పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయంలో 3వ శనివారం సందర్భంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను అధికారులు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ కిషోర్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కార్యాలయ పరిసరాలను శ్రమదానం చేసి శుభ్రం చేశారు. అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ బాలస్వామి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కమిషనర్ కిషోర్ మాట్లాడుతూ ప్రజలు ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమలు నివారించుకొని ఆరోగ్యంగా జీవించవచ్చన్నారు. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత విషయానికొస్తే ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉండటం, పళ్ళు తోముకోవడం వంటి విషయాలను కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ ఆనంద్, మెప్మా అధికారులు, సిబ్బంది, సచివాలయ అధికారులు, సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని
శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా సామూహిక పరిశుభ్రత కొరకు బహిరంగ మలమూత్ర విసర్జనను నివారించడంలోనూ మరియు వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. పరిశుభ్రతను కూడా పాటించాలని గౌరవ ప్రభుత్వం వారు తెలియజేసి ఉన్నారు. ప్రభుత్వం వారి సూచన మేరకే కాకుండా మన పరిసరాలను పరిరక్షించుకోవడం అనేది మన అందరి బాధ్యత కూడా. ఇంటి ముందు వీధులలో చెత్త వేయకూడదు. ఇది సమాజంలో మన ప్రతి పౌరుని యొక్క బాధ్యత. అలాగే చెత్తను వేరు చేసి మన మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు లేదా పారిశుద్ధ్య కార్మికులకు మాత్రమే అందించాలి. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయరాదు. పబ్లిక్ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో స్కూల్స్ కానీ బస్ స్టాండ్ కానీ లేదంటే వ్యాపార సంస్థలు వ్యాపార సముదాయాలు ఉన్న ప్రదేశాల్లో కానీ మార్కెట్లలో కానీ ఇలాంటి హాస్పిటల్స్లో ప్రభుత్వ పాఠశాలల్లో వీటన్నిటిలో కూడా పరిశుభ్రత అనేది తప్పకుండా పాటించాలి. లను ఖచ్చితంగా మనం నివారించాలి. ఇది ఈ నెల వ్యక్తిగత మరియు సమాజ పరిశుభ్రతకు సంబంధించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం. పరిశుభ్రత మన బాధ్యత, ఆరోగ్యం మన సంపద. విద్యార్థుల భవిష్యత్తును బంగారంగా తీర్చిదిద్దడం ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పేర్కొన్నారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మండల విద్యాశాఖ అధికారులతో కలిసి 10వ తరగతి ఫలితాలు, విద్యార్థుల హాజరు, పాఠశాల పరిశుభ్రత, మధ్యాహ్న భోజన పథకం, ఆపార్ ఐడి తదితర అంశాలపై ఉపాధ్యాయులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ విద్యార్థులకు ఉన్న సామర్థ్యాన్ని గుర్తించి వారి భవిష్యత్తును బంగారంగా తీర్చిదిద్దడం ఉపాధ్యాయ చేతుల్లోనే ఉందన్నారు. పాఠశాలలో విద్యార్థుల విద్య, ప్రవర్తన, పరిశుభ్రత, సామాజిక నైపుణ్యాల పెంపుదల తదితర అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఉపాధ్యాయుల శ్రద్ధతోనే సాధ్యమవుతాయని కలెక్టర్ సూచించారు. విద్యార్థుల వ్యక్తిగత పరిశుభ్రత సహా విద్యార్థులతో ఎలా మెలగాలి, గురువులను గౌరవించడం, తల్లిదండ్రులతో సమన్వయం వంటి అంశాలపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆమె అన్నారు. అదేవిధంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు 100% హాజరు నమోదు చేయడం అత్యంత ముఖ్యమని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం లక్ష్యం ప్రతి పాఠశాలను పరిశుభ్రమైన ప్రదేశంగా మారుస్తూ పిల్లల్లో పరిశుభ్రత అలవాట్లు పెంచడమని కలెక్టర్ వివరించారు. మన పరిసరాలను పరిశుభ్రం చేసే కండక్ట్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పాఠశాలలో శుభ్రతను ఖచ్చితంగా పాటించాలన్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించి దాని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆమె ఆదేశించారు. పాఠశాలల్లో పచ్చదనం పెంచడానికి విద్యార్థులకు పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయాలని, శిథిలావస్థలో ఉన్న పాఠశాలలను కూల్చివేతలు చర్యలు తీసుకోవాలని సంబంధిత ఎంఈఓలను ఆదేశించారు. 10వ తరగతి విద్యార్థుల భవితవ్యం చాలా కీలకమని, వారి చదువు పట్ల ఉపాధ్యాయులు మరింత శ్రద్ధ చూపాలన్నారు. డిసెంబర్ 5వ తేదీ నాటికి సిలబస్ పూర్తి చేసి తర్వాత రివిజన్ పరీక్షలు నిర్వహించాలన్నారు. జిల్లాను రాష్ట్రంలో టాప్ స్థానం దక్కేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. విద్యార్థులు రాణించాలంటే ఉపాధ్యాయులు కూడా తాము నిత్యం నేర్చుకుంటూ తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగాలని కలెక్టర్ ప్రేరణ నింపారు. మధ్యాహ్న భోజన నాణ్యత, ఆపార్ ఐడి పోర్టల్ పని పురోగతి, విద్యార్థుల సమాధాన పత్రాల కలెక్షన్స్ వంటి అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆదేశించారు. వచ్చే నెల జరగనున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కు పూర్తి స్థాయిలో సిద్ధమవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థి దశ నుండే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో నేర్పితేనే వారు ధైర్యంగా, బాధ్యతగా ఎదుగుతారని ఆమె అన్నారు. డీఈఓ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి విద్యార్థిని విద్యావంతునిగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. 10వ తరగతి ఫలితాల్లో జిల్లా ఉన్నత స్థానంలో నిలవాలని, విద్యార్థులకు అసౌకర్యాలు కలగకుండా ప్రతి పాఠశాలలో సౌకర్యాల మెరుగుదలపై దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ జనార్దన్ రెడ్డి, ఎస్ఎస్ఏ పీఓ ప్రేమ్నాథ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నంద్యాల జిల్లా నల్లమలలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో కామేశ్వరి సమేత మహానందీశ్వరుడికి పల్లకి సేవను వేద పండితులు అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లకల్వ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేద పండితులు రవిశంకర అవధాని, ఆంజనేయ శర్మ, నాగేశ్వర శర్మ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను విశేషంగా అలంకరించి స్థానిక అలంకార మండపంలో కొలువు తీర్చారు. అనంతరం గణపతి పూజ, పుణ్యవచానం, అలంకార పూజలు శాశ్వతంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాకారంలో పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో భక్తులు తిలకించారు. ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ చురుకుగా పాల్గొని పారిశుద్ధ్య చర్యలకు తోడ్పడాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ చురుకుగా పాల్గొనాలన్నారు. పరిశుభ్రతను వ్యక్తిగత బాధ్యతగా, సామాజిక కర్తవ్యంగా భావించి ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచడంలో ముందుండాలని సూచించారు. పరిశుభ్రమైన వాతావరణం ఆరోగ్యకర జీవనానికి, సమాజ అభ్యున్నతికి, అభివృద్ధికి పునాదిగా నిలుస్తుందని ఆమె గుర్తు చేశారు. డిఆర్ఓ రాము నాయక్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సిబ్బంది కార్యాలయ ప్రాంగణంలో చెత్త
తొలగింపు, మొక్కలు సంరక్షణ, పరిసర పరిశుభ్రత వంటి శుభ్రత కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలన్నారు. అనంతరం కలెక్టర్తో పాటు జేసీ అధికారులు, సిబ్బంది స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ కొల్లాబతుల కార్తిక్, డిఆర్ఓ రాము నాయక్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ ఆదేశాల మేరకు పాణ్యం ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో శాంతిరామ్ ఇంజనీరింగ్ కళాశాల నందు డ్రగ్స్ వాడకం వలన కలిగే అనర్థాలు, సైబర్ క్రైమ్, ర్యాగింగ్, మహిళలపై జరిగే నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ డ్రగ్స్ ప్రధానంగా నేరుగా మెదడుపైన, కేంద్ర నాడీ వ్యవస్థపైన ప్రభావం చూపుతుంది అన్నారు. ఇది డ్రగ్స్ వల్ల తలెత్తే తక్షణ దుష్భావమని, వీటిని వాడుతుంటే కొద్దీ శరీరంలోని ఇతర వ్యవస్థలపైన దారుణమైన దుష్భావాలు చూపుతాయని తెలిపారు. చివరకు అకాల మరణాలకు కారణమవుతాయని, ఎవరికైనా డ్రగ్స్ గురించిన సమాచారం తెలిస్తే వెంటనే ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972కు సమాచారం అందించాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. డ్రగ్స్ వల్ల శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బాగా దెబ్బతింటుందని, జీర్ణ వ్యవస్థ పనితీరు దెబ్బతిని శరీరం శుష్కించిపోతుందన్నారు. లివరుపై విపరీతమైన ఒత్తిడి ఏర్పడి చివరకు అది పూర్తిగా పనిచేయని స్థితి ఏర్పడుతుందన్నారు. ఊపిరితిత్తుల పనితీరు మందగించి గుండె వేగంగా అవాంఛనీయమైన మార్పులు తలెత్తుతాయన్నారు. రక్తనాళాలు కుంచుకుపోయి రక్త ప్రసరణకు ఆటంకాలు ఏర్పడతాయన్నారు. ర్యాగింగ్ చేయడం అంటే ఒక వ్యక్తిని అవమానించడం లేదా చికాకు, బెదిరింపులు మొదలగునవి చేయడం నేరమని, విద్యా సంస్థల్లో ర్యాగింగ్ నిషేధించడం జరిగిందని, ర్యాగింగ్ చేయడం వలన విద్యార్థి జీవితం నాశనం కావడం మాత్రమే కాకుండా మీపై మీ తల్లిదండ్రులు పెంచుకున్న నమ్మకం అడియాశలుగానే మిగిలిపోతాయన్నారు. ఎవరైనా విద్యార్థి ర్యాగింగ్ కార్యకలాపాలకు పాల్పడితే విద్యా సంస్థల నుండి సస్పెండ్ చేయడంతో పాటు డీపార్ కూడా చేయడం కూడా జరుగుతుందన్నారు. సైబర్ క్రైమ్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్ క్రైమ్ నేరాల నియంత్రణకు స్వీయ అప్రమత్తతే ముఖ్యమని తెలియజేశారు. ఎవరైనా సైబర్ క్రైమ్ నేరగాళ్ల హయాలో పడి మోసపోతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి సహాయం పొందవచ్చునని, ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియని వ్యక్తుల నుండి వచ్చే లింకును ఓపెన్ చేయకూడదని, ఆన్లైన్ లావాదేవీలు చేసే క్రమంలో టెక్నాలజీని వాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని, అత్యాశకు వెళ్లి సైబర్ క్రైమ్ నేరగాళ్ల మాయలో పడవద్దని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాణ్యం ఇన్స్పెక్టర్ గారితో పాటు కర్నూలు ఈగల్ సెల్ ఎస్ఐ సుజన్ కుమార్ మరియు నంద్యాల ఈగల్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకాకుళం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి రంగం సిద్ధం. ముందుకొచ్చిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, సీఎం చంద్రబాబు సమక్షంలో కుదిరిన MOU. నంద్యాల పట్టణంలోని రామకృష్ణ పీజీ కాలేజీలో పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, పోలీసుల మధ్య కోఆర్డినేషన్పై రివ్యూ మీటింగ్ ఏర్పాటు. ఆలగడ్డ పట్టణ నగర పంచాయతీ కార్యాలయంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించిన అధికారులు. డిసెంబర్ 5వ తేదీ నాటికి 10వ తరగతి సిలబస్ పూర్తి చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. మహానందీశ్వర స్వామి వారి దేవస్థానంలో ఘనంగా జరిగిన శ్రీ స్వామి అమ్మవారి పల్లకి సేవ. కలెక్టరేట్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించిన నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజ్కుమారి గనియా. శాంతిరామ్ ఇంజనీరింగ్ కళాశాలలో డ్రగ్స్, ర్యాగింగ్, సైబర్ క్రైమ్ పై అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసిన పాణ్యం ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి.